KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైన దర్యాప్తు కొనసాగుతోంది. సాయంత్రం ప్రవీణ్ పోస్ట్ మార్టం నివేదిక అందించబోతున్నారు వైద్యులు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్తో సమాచారం మరింతగా వచ్చే అవకాశం కనబడుతోంది. సరే, ఏం జరిగి ఉంటుంది, నిజంగా దాడి చేశారా, గాయాలేంటి, రక్తం ఎలా వచ్చింది, ఇలా అనేక విషయాలపైన కొంత పోస్ట్ మార్టం రిపోర్ట్తో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో 2 సిఐలు 2 ఎస్ఐలతో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ప్రవీణ్ విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే సమయంలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చాగల్లో రక్షణ సువార్త మహాసభలకు వెళ్ళినాడు పాస్టర్ ప్రవీణ్. మార్చి 26 నుంచి 28 వరకు కూడా మహాసభలో ప్రవీణ్ ప్రసంగం షెడ్యూల్ కూడా ఉంది. అయితే ఒక్కరోజు ముందుగానే మార్చి 24న చాగల్లు వెళ్ళిన ప్రవీణ్ షెడ్యూల్ కంటే ముందుగానే వెళ్ళడం పైన అనుమానం వ్యక్తమవుతోంది. రాజమండ్రి సిటీఆర్ఐ చర్చ్ పాస్టర్ చెందినటువంటి రామ్మోహన్తో ప్రవీణ్కి పరిచయం కూడా ఉంది. అయితే ప్రవీణ్ కాల్ డేటాలో చివరి కాల్ రామ్మోహన్ కు చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రవీణ్ రామ్మోహన్ మధ్య సంబంధాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. రామ్మోహన్ తో కలిసి ప్రవీణ్ యూత్ విత్ బైబిల్ మిషన్ నడిపినట్టుగా తెలుస్తోంది. ఇక బైబిల్ మిషన్ కాలేజీ వ్యవహారం కోసమే ప్రవీణ్ ముందుగా వచ్చినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. సువార్త మహాసభలకి ప్రవీణ్ పగడాలను అటు ధర్మవరం చెందినటువంటి షామ్యులు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మార్చి 24న ప్రవీణ్ మరణంతో క్రైస్తవ మహాసభలు నిలిచిపోయాయి. చివరి 3 రోజుల ప్రసంగం కోసం ప్రవీణ్ని ఆహ్వానించామని చెప్తున్నారు పాస్టర్ సామ్యూల్. సో మొత్తం మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ దీని విషయంలో కొంత తేడితలమయ్యే అవకాశం. ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అవడానికి ఇంకెంత సమయం పట్టవచ్చు? ముఖ్యంగా ఇక్కడ సామ్యూల్ని రామ్మోహన్ని పోలీసులు ఎప్పుడు విచారించబోతున్నారు? వారి నుంచి ఎటువంటి సమాచారం రాబట్టబోతున్నారు? మనోజ్, ఎంతో కీలకంగా మారబోతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్. అంటే ఇప్పుడు రావాల్సింది ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయితే రాజమండ్రిలో పూర్తయిన నేపథ్యంలోనే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరిలో కూడా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే అది ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రాజమండ్రి సూపరింటెండెంట్ కూడా ఈ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి 3 డాక్టర్ల బృందం అయితే పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఈరోజు సాయంత్రానికి అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. కొందరైతే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పోలీసులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఇప్పటికే ప్రవీణ్కి సంబంధించినటువంటి పార్థివ దేహం హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్లోనే అంత్యక్రియలు కూడా నిన్న సాయంత్రం కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ఏం రాబోతుంది, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ఇప్పుడు రాజమండ్రి డిఎస్పీ ఏదైతే దేవకుమార్ నేతృత్వంలో డిఎస్పీతో పాటు అలాగే 2 సిఏలు అలాగే 4 ఎస్ఐలతో పాటు ఈ యొక్క బృందం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టింది. నిన్న నుంచి కూడా వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ అసలు రాజమండ్రి వచ్చే లోపల ఏం జరిగిందనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే ప్రారంభించారు. ముఖ్యంగా విజయవాడ నుంచి రాజమండ్రి వస్తున్నటువంటి టోల్ గేట్ల వద్ద అలాగే ఆయన ప్రధానంగా ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతనైతే సరిగ్గా 26, 27, 28 తేదీల్లో చాగల్లు ఏదైతే నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాగల్లు వద్ద క్రైస్తవ మహాసభల్లో అయితే పాల్గొనబోతున్నారు. ముఖ్య అతిథిగా 28వ తేదీ ఈ రోజు జరిగే ముఖ్యంగా 3 రోజులు జరుగుతుంటే ఈ రోజు చివరి తేదీ ముఖ్య అతిథిగా పాస్టర్ ప్రవీణ్ పగడాలు అయితే పాల్గొనేందుకు పాంప్లెట్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ సామ్యూల్ ఎవరైతే ఉన్నారో కొవ్వూరు ధర్మవరానికి చెందినటువంటి పాస్టర్ సామ్యూల్ అయితే ఆయనైతే ఆహ్వానించినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఆ సామ్యూల్తో కూడా మనం మాట్లాడడం, ఆయన ముఖ్య అతిథిగా 28వ తేదీ ఈ రోజు జరిగేటువంటి సభకి ఆయన హాజరు కావాలి. ఆయన 24వ తేదీ ముందే బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. కానీ 26, 27, 28 అంటే 24వ తేదీ ఆయన 24, 25, 26 కూడా ఆయన రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఉన్నటువంటి రామ్మోహన్, ఈ రాజమండ్రి ఎప్పుడు వచ్చినా సిటీఆర్ఐ చర్చికి సంబంధించినటువంటి రామ్మోహన్తోనే ఆయన కలుస్తారు. రామ్మోహన్ చివరికాలు కూడా ఆయన చనిపోయిన రోజుని ఆయన చివరికాలు కూడా ఫోన్ డేటాలో కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క కాల్ డేటా కూడా పోలీసులు ఆయన
ఆయన ఫోన్ చేసి కూడా వివరాలు అయితే తెలుసుకున్నారు. ఆయన కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్మోహన్కి అలాగే పాస్టర్ ప్రవీణ్కి ఇద్దరు కూడా ఎటువంటి సంబంధాలు ఉన్నాయని కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతంగా విచారణలో తెలుసుకుంటే రామ్మోహన్కి అలాగే పాస్టర్ ప్రవీణ్కి ఇద్దరికి కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇది సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన రాజమండ్రి ఎప్పుడు వచ్చినా ఆయనతోనే గడుపుతుంటారు. ఆయనతోనే ఈ యొక్క ప్రధానంగా రావులపాలెం వద్ద ఏదైతే యూత్ విత్ ఏ బైబిల్ మిషన్ ఒక కాలేజీని కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ యూత్ విత్ ఏ బైబిల్ మిషన్ దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకుని ఆయన ముందుగా అంటే 28వ తేదీని ఈరోజు ఏదైతే చాగల్లో సమీపంలో ఉన్నటువంటి మల్కండాపురం అక్కడైతే ఆ సభలకైతే క్రైస్తవ సభలకైతే హాజరవుతారు. అంటే 24వ తేదీ సోమవారం బయలుదేరి 26, 27 ఈ యొక్క బైబిల్ మిషన్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకున్న తర్వాత ఆయన మళ్ళీ రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో రామ్మోహన్తో గడిపి రావులపాలెం వెళ్ళి రావులపాలెం యూత్ విత్ ఏ బైబిల్ మిషన్ యొక్క కార్యకలాపాలన్నీ కూడా చూసుకున్న తర్వాత 28వ తేదీన ఈరోజు ఆయన బైబిల్ ఏదైతే క్రైస్తవ సభల్లో చివరి రోజు అయితే పాల్గొనేందుకు వచ్చినట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. అలా పాల్గొనేందుకు మొత్తం అంతా ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకున్నారు. కానీ 24వ తేదీ సోమవారం నాడు 11:30 ఆయన కొవ్వూరు టోల్గేట్ దగ్గర విజువాలిటీ చివరి వీడియో రావడం, ఆయన 11:42 ఏదైతే కొంతమూరు బ్రిడ్జి వద్ద ఆయన మృత్యువాత పడిన నేపథ్యంలో క్రైస్తవ సభలు కూడా ఆయన నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మరణ వార్తతో కూడా ఆ సభలు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ శామ్యూల్ పాస్టర్తో కూడా మనం మాట్లాడడం, ఆయన్ని గత 5 సంవత్సరాల నుంచి అన్నతో నాకు పరిచయం ఉంది కాబట్టి ప్రవీణ్ పగడాలతో కూడా మనం ఆయనతో మా సభలు నిర్వహించేందుకు ముందుగా రావడం జరిగింది. మరి ఆయన వచ్చే ముందు కనీసం ఫోన్ చేయలేదు. నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను, దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తాను, ఎలా రావాలా లొకేషన్ అని కూడా అప్పుడు లొకేషన్ పెట్టేవద్దు అని చెప్పారని శామ్యూల్ కూడా మనతో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన 24వ తేదీనే ఏ విధంగా బయలుదేరే ముందు కనీసం ఫోన్ చేయలేదని కూడా పాస్టర్ శామ్యూల్ కూడా చెప్పడం జరిగింది. ఆ క్రైస్తవ మహాసభలో కొవ్వూరు చెందినటువంటి శామ్యూల్ పాస్టర్ ఆయన ధర్మవరం అక్కడ ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఆయన ఇక్కడ ఏదైతే చాగల్లు మండలంలో ఉన్నటువంటి మల్కండపురంలో అయితే ఈ సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభల కోసం అయితే ముఖ్య అతిథిగా ఆయన పిలవడం జరిగింది అనేది కూడా ఆయన అయితే మనతో చెప్పడం జరుగుతుంది. కానీ ఈ అన్న ఈ విధంగా మృతి చెందడంతో ఆయన అంత్యక్రియల క్రితం కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానని చెప్పడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ కూడా ఆయన వస్తారు. పోలీసులు కూడా ఆయనతో కూడా మాట్లాడతారు. మీరు సభల కోసం ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు అనే వివరాలు కూడా పోలీసులు అయితే తీసుకోబోతున్నారు. కేవలం రామ్మోహన్ కూడా ఈ యొక్క అంత్యక్రియల ఏర్పాట్లో కూడా హైదరాబాద్లో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో కూడా చివరిసారిగా మీకు బయలుదేరే ముందు ఎప్పుడు ఫోన్ చేశారు, మీ చివరి కాల్ డేటా అయిందో ఉంది కాబట్టి మీకు బయలుదేరే ముందు ఫోన్ చేశారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారించడం అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే టోల్గేట్ వద్ద 11:32 బయలుదేరినటువంటి ఆయన ఇక్కడ రాబోదు 12 నిమిషాల వ్యవధిలో పెట్రోల్ బంక్ వద్ద కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. అక్కడ రెడ్ కారు ఏదైతే అక్కడ డస్ట్ లేసిందో ఆయన అదే సమయంలో రెడ్ కారు వెళ్ళినటువంటి డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కొవ్వూరు టోల్గేట్ వద్ద 12 నిమిషాల వ్యవధిలో ఏ వాహనాలు వచ్చాయి, అంతకుముందు ఏ వాహనాలు వచ్చాయి, ఎన్ని కార్లు ఇటుగా పాస్ అయ్యాయి, అలాగే విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఎన్ని వాహనాలు వెళ్ళాయనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇంకా ఎక్కడెక్కడ ఎవరితో కలిసారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రావులపాలెం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క యూత్ విత్ బైబిల్ మిషన్ అయితే ఇప్పటికే రన్ చేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇంకా మరొక బైబిల్ మిషన్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. స్థల అన్వేషణ కోసమే బైక్ పై రావడం జరిగిందనే కోణం కూడా తెలుసుకొస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతున్నప్పటికీ కాల్ డాటే ప్రధాన కీలకంగా తీసుకున్నప్పటికీ మరో పక్కన పోస్ట్ మార్టం రిపోర్టు అతను నిజంగా ఎవరైనా ప్రమాదం జరిగి చనిపోయాడా లేదంటే ఎవరన్నా అతన్ని కొట్టి చంపారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మనోజ్, ప్రకాష్, చివరిగా రామ్మోహన్తో ఫోన్ మాట్లాడినప్పుడు రామ్మోహన్తో ఏదైనా విషయాలు చెప్పుకొచ్చాడా? అంటే తన ట్రావెలింగ్లో ఉన్నాడు, అక్కడికి వస్తున్నాడు కాబట్టి ఒకరోజు ముందుగానే వస్తున్నాడని చెప్తున్న నేపథ్యంలో రామ్మోహన్తో చివరిగా ఆయన మాట్లాడిన మాటలేంటి? అదే పోలీసులు అయితే విచారణలో అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనకి ఆయన ఒక్కరోజు ముందే బయలుదేరారు. ఎప్పుడైతే మనకి 28వ తేదీన ఈ యొక్క చాగల్లో మండలంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవ మహాసభలకైతే హాజరు కాబోతున్నారు. రాజమండ్రి అదే రావులపాలెం అయితే బైబిల్ మిషన్ ఎలాగ ఉంది, మనకి రామ్మోహన్ సంబంధించిన వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే ఆయనతో మాట్లాడారు. అంటే మొదటగా ఇతను ప్రవీణ్ పగడాల పాస్టర్ అనే విషయం కూడా చెప్పిన విషయం కూడా రామ్మోహనే. ఎందుకంటే ఆ రోజు 11 గంటల ప్రాంతం వరకు కూడా ఎవరికి
కూడా తెలియదు ఇతను ఎవరు ఏంటనేది కూడా. ప్రస్తుతం రాజానగరం సంబంధించినటువంటి పోలీసులు అయితే అక్కడ వెళ్ళడం జరిగింది. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి ఏఎస్సీ ఎవరైతే ఉన్నారో ఏఎస్సీకి అయితే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఏఎస్సీ వెళ్ళి అక్కడ సంఘటన స్థలాన్ని చూశారు, పరిశీలించారు. అక్కడ బుల్లెట్ మీద పడిపోవడం, కింద పాస్టర్ ప్రవీణ్ పగడాల ఉండడం అన్ని కూడా గమనించిన నేపథ్యంలోనే రాజానగరం పోలీసులు అయితే ఆ కేసుని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆధారాన్ని కూడా సేకరించి అక్కడ మొబైల్ కూడా తీసుకున్నారు. మొబైల్ తీసుకున్నప్పుడే ప్రవీణ్ ఆ మొబైల్లో ఆయన ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది కాబట్టి ఫింగర్ ప్రింట్స్ ద్వారా మొబైల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత అయితే ప్రధానంగా అందులో కాల్ డేటా చూసుకుంటే రామ్మోహన్ ఆర్జేవై రామ్మోహన్ అనే వ్యక్తి ఉండడంతోనే అతను కాల్ చేశారు. అతనైతే ఒకటిని ఇక్కడ రావడం జరిగింది. చేస్తే రామ్మోహన్ సిటీఆర్ఐ రాజమండ్రి సిటీఆర్ఐ చర్చికి సంబంధించినటువంటి రామ్మోహన్గా గుర్తించారు. అతను వచ్చి ఈయన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన చెప్పే నేపథ్యంలోనే అందరికీ కూడా ఈ ఉదంతం పాస్టర్ ఈ విధంగా చనిపోయిన విషయం అయితే తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఆయన ఎప్పుడు బయలుదేరారు, మీకు ఆయన బయలుదేరే ముందు మీకు ఏ సమయంలో మీకు ఫోన్ చేశారు, ఆయన ఎక్కడెక్కడ ఆగడం జరిగింది అంటే 28వ తేదీన ఈ చాగల్ వద్ద మల్కండపురం దగ్గర జరిగే క్రైస్తవ మహాసభలకైతే 28వ తేదీన అంటే ఈ రోజు హాజరవ్వాలి. కానీ ఒకరోజు 4 రోజుల ముందే రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నారని కోణంలో విచారించినప్పటికీ క్రైస్తవ రావులపాలెం వద్ద యూత్ విత్ ఏ బైబిల్ మిషన్ ఏదైతే ఉందో ఆ సంబంధించినటువంటి బైబిల్ మిషన్ కార్యకలాపాలు చూసుకుని రాజమండ్రిలో ఉంటూ రావులపాలెం వెళ్ళి ఈ కార్యకలాపాలు 24, 25, 26, 27 తేదీల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తిరిగిన తర్వాత ఈ రోజు 28వ తేదీన చాగల్లో ఉన్నటువంటి ఆ క్రైస్తవ మహాసభలకి హాజరవి తిరిగి వెళ్ళిపోయినందుకు ఈ విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. కానీ ఆయన చనిపోవడం, ఆయన ఈ విధంగా మృత్యువాత పడడంతో సభలు కూడా రద్దయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఆయన ఆ బయలుదేరే ముందు ఎందుకు ఫోన్ చేయలేదు అంటే అంటే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎందుకు ఆయన ముందుగా రావడం జరిగింది, ఎవరెవరిని కలిసి ఎందుకు రావడం జరిగింది, ఈ కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ లైట్ ఏదైతే కొవ్వూరు వద్ద ముందే ప్రమాదానికి గురైందా, ఎందుకు హెడ్లైట్ లేకుండా ఆయన రావడం జరుగుతుంది, ఆయన నిద్రమత్తులో అంటే ప్రధానంగా అందరూ కూడా ఆ బైక్ మీద వచ్చేటప్పుడు ఆయన ఊగుతూ వస్తున్నారనేది ప్రధానంగా మద్యం సేవించి ఉన్నారనేది ప్రధానంగా ఆరోపణ అయితే చేస్తున్నప్పటికీ కేవలం అంటే 11 అంటే హైదరాబాద్ నుంచి బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. బైక్ మీద డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలో కానీ నిద్రమత్తులోనే ఈ విధంగా జరిగి అంటే నిద్రమత్తులో ఉంటుండగా బైక్ ఆ విధంగా ఊగుతున్నట్టుగా కూడా కనపడుతుందని చెప్పేసి కొంతమంది అయితే అనుమానిస్తున్నారు. కానీ ఆ హెడ్లైట్ ఎందుకు లేదు, అంతకుముందే ప్రమాదానికి గురైందా అంటే అదే బైక్ వేసుకుంటూ ఇటువైపు కొంతమూరు వద్ద లోపలికి ఏ విధంగా వస్తున్నారు, అక్కడ ప్రమాదానికి ఏ విధంగా జరిగింది, కారుతో ఎవరైనా ఫాలో అవుతున్నారా, ఆ ఫాలో అవుతున్నటువంటి లొకేషన్ ఏంటి, అత్యధిక టెక్నాలజీతో ఉపయోగించి ఆ సమయంలో ఎవరెవరు మొబైల్లో అటుగా వెళ్ళింది, వెహికల్స్ ఎవరైనా వెళ్ళాయి, ఆ టెక్నాలజీ ద్వారా మొత్తం అందరూ కూడా కనిపెడుతున్నామని ఇప్పటికే జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో నరసింహకిషోర్ కూడా చెప్పడం జరిగింది. ఈ టెక్నాలజీ చాలా కీలకంగా మారబోతుందని చెప్పేసి ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టుతో కోసం ఈ యొక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా మొత్తం వీటిపైన పూర్తి ఆధారపడి ఉందని చెప్పాలి. వీటిపై ఎటువంటి రిపోర్ట్ వస్తుంది, ఎటువంటి రిజల్ట్ వస్తుందని కూడా మొత్తం దీనిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. సాయంత్రానికి అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఈరోజు సాయంత్రం వస్తుంది అన్నారు. కానీ మరొక 2 రోజులు టైం బట్టే అవకాశం ఉందంటూ మరికొందరు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద అటు పోలీసుల విచారణలో ఎటువంటి విషయాలు రాబోతున్నాయి అనేది కొంత ఆసక్తి రేపుతూ ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈరోజు సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ పక్కగా మరణం అది సహజ మరణం కాదు, యాక్సిడెంట్ ద్వారా జరిగిన మరణం కాదు, ఎవరో కొట్టి ఉంటారనేది ప్రధాన ఆరోపణగా ఉంది కాబట్టి ప్రధాన అనుమానంగా ఉంది. పాస్టర్లు క్రైస్తవులు మొత్తం కూడా అదే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అది నిజమా కాదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడితే మరోవైపు కాల్ డేటా కూడా చాలా కీలకంగా ఉంది. కాల్ డేటాలో శామ్యూల్ అనే వ్యక్తి ధర్మవరంలో పాస్టర్గా ఉన్నారు, ఆయన ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మరోవైపు రామ్మోహన్తో కూడా చివరిగా కాల్ మాట్లాడారు. మరి వారి నుంచి ఎటువంటి సమాధానం రాబడతారు, వాటి నుంచి ఎటువంటి విషయాలు రాబడతారు పోలీసులు మాత్రం చూడాల్సిన అవసరం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.